17వ తారీఖు వరకు కొనసాగించమని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి జనసేన అధినేత అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం మన గుంటూరు అమరావతి రోడ్లోని సేవా సదన్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మిరియాల గోపీకుమార్ గారు, అదేవిధంగా భారతీయ సాంస్కృతిక వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మిరియాల ప్రసాదరావు గారు మరియు జనసేన కూటమి అంటే గోపి గారి యొక్క సేవా సదన్ కుటుంబ సభ్యులైనటువంటి టీడీపీ మరియు బీజేపీ అలయన్స్తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా అమరావతి రోడ్లోని నారాయణ స్కూల్ ముందు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఉద్యమి శిబిరాన్ని గత 10 రోజుల నుంచి దిగ్విజయంగా నిర్వహించినటువంటి ఒక ఉద్యమంలాగా స్వతహాగా కార్యకర్తలే వచ్చి ఇక్కడ మెంబర్షిప్ తీసుకోవడం అనేటువంటిది ఈ యొక్క గుంటూరు నగరంలోనే 350+ అంటే దాదాపుగా 400కి చెరువులో ఉన్నటువంటి శ్రీ మిరియాల గోపీకుమార్ గారిని అభినందించడానికి వచ్చినటువంటి సెంట్రల్ కమిటీ కోర్ కమిటీలో మెంబర్ అయినటువంటి జననేత మనందరి మిత్రుడు శ్రేయోభిలాషి ప్రజల మనిషి అయినటువంటి శ్రీ చందు సాంబశివరావు గారి చేతుల మీదుగా రాధానాయుడు గారికి అదేవిధంగా గోపి గారికి చిరు సత్కారం చేయవలసిందిగా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి చందు సాంబశివరావు గారిని 2 మాటలు మాట్లాడి ఆ తర్వాత సత్కరించవలసిందిగా కోరుచున్నాం. మొదటగా మన యొక్క అప్కమింగ్ లీడర్ ఉద్యమంలాగా నిర్వహించినటువంటి జనసేన నాయకులు శ్రీ మిరియాల గోపీకుమార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మన అధినాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి జనవరి 26వ తారీఖు ప్రారంభమైనటువంటి ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమరావతి రోడ్లో దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు చందు సాంబశివరావు గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించి సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి ఆయన సమన్వయకర్త వారి యొక్క ఆదేశానుసారం మేము మా మిత్రులందరూ కూడా ఈ సేవా సదన్ కమిటీ సభ్యులు అందరం కూడా కలిసి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి ఒక 400 మంది దగ్గర మరి సభ్యుల్ని జాయిన్ చేయడం జరిగింది. ఒక పండుగ వాతావరణంలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి నాకు సహకరించినటువంటి నా మిత్రులకు మరి పెద్దలు చందు సాంబశివరావు గారి యొక్క ప్రోత్సాహానికి నేను ఎంతో మరి ముగ్ధుడినైపోయి వారికి నా శిరస్సు వంచి నా చందు సాంబశివరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అధినాయకుడు యొక్క మరి ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతుగా మేమందరం ఇంకా రేపు ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా రేపు 14వ తేదీ ఘనంగా సమక్షం మేమందరం కూడా నిర్ణయించుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి మరి ఈ కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి బాగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకోవచ్చు. మరి నాకు సహకరించినటువంటి నా మిత్రులందరికీ గాంధీ గారికి, బత్తుల నాగేశ్వరరావు గారికి, డేగల వెంకటేశ్వరరావు గారికి, మరి రాధానాయుడు గారు వారు ఎంతో మాకు 10 రోజుల నుంచి కూడా మాకు ఎంతో శ్రమించి మాకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా దగ్గరకు వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు చందు సాంబశివరావు గారికి మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవచ్చు. కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇన్ని రోజులు ఉండి ఎంతో టైంని కేటాయించి ఉద్యమంలాగా చేసినటువంటి శ్రీ రాధానాయుడు గారి యొక్క స్పందనని తెలియజేయవలసిందిగా ఒక నిమిషం కోరుతున్నాం. ముందుగా సభకి నమస్కారం అండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి అతిథులకి పెద్దలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేదవాళ్ళ కోసం ఇంత చక్కటి ఈ పథకాన్ని పెట్టినందుకు ముందు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాలని ఈ టెంట్ వేసి అందరిని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన శ్రీ మిరియాల గోపి గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గోపి గారికి ప్రోత్సహించిన మన నాయకులు శ్రీ చందు సాంబశివరావు గారికి కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకున్నాను సార్. ఇటువంటి చక్కటి కార్యక్రమాలు, ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో రావాలని, ప్రతి పథకంలోనూ ప్రతి కార్యక్రమంలోనూ
నా సహాయ సహకారాలు అందిస్తూ ఈ మన యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. నమస్కారం. ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి జనసేన లీడర్ కోర్ కమిటీలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మన నాయకుడు శ్రీ చందు సాంబశివరావు గారిని మాట్లాడుతున్నాం. అందరికి నమస్కారం అండి. ఈ శిబిరాన్ని సక్సెస్ఫుల్గా 10 రోజులు నిర్వహించి మరి మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు 17వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగాలి కాబట్టి 17వ తారీఖు వరకు కూడా ఈ శిబిరం కాకపోయినా పక్కనే ఉన్న వారి ఆఫీసులో నుంచి కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గోపి గారికి మిర్యాల గోపి గారికి తోడుగా ఈ 10 రోజులు వారి సేవా సదన మిత్ర బృందం అలాగే పెద్దలు గౌరవనీయులు శ్రీ ప్రసాద్ గారు మిర్యాల ప్రసాద్ గారి భారతీయ సాంస్కృతిక సంగీత కళావేదిక తరఫున అనేక మంది కళాకారులు విద్వాంసులు ఇక్కడికి విచ్చేసి ఈ శిబిరంలో కూర్చుని ఒక పండుగ వాతావరణంలో ఇది మన కోసం మనం చేసుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వటం అంటే మనకి మనం మద్దతు ఇచ్చుకోవడమే అనే ఒక సహృదయంతో మరి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ శిబిరంలో కూర్చుని ఉదయం 9 నుంచి సాయంత్రం 9 వరకు ఎంత బిజీ రోడ్లో అందరినీ ఆపి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి పెద్దలు గోపి గారికి అండదండలుగా ఉండి వాళ్ళు కూడా భాగస్వాములై గోపి గారు ఎంత సీరియస్గా తీసుకున్నారో పెద్దలు బండ్లమూడి గాంధీ గారు కానివ్వండి, బొత్తల నాగేశ్వరరావు గారు కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, మరి రాము గారు కానివ్వండి, అలాగే మన డేగల వారు కానివ్వండి, అందరూ బాలస్వామి గారు అలాగే మన సుప్రసాద్ కృష్ణ అభిమాన సంఘం శిష్టి గారు, పర్వేష్ శిష్టి గారు అందరూ కూడా మీరందరూ కూడా చక్కగా ఇక్కడ ఆచార్య గారు అందరూ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నజీర్ గారికి అయితే మనం గోయింగ్ ఫార్వర్డ్ ఒక 2 విషయాలు కూడా మనం గమనంలో పెట్టుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడే స్పీడ్ అందుకుంటుంది కాబట్టి ఇంకొద్దిగా మాకు 2-3 రోజులు టైం ఉంటే బాగుంటుంది అని చాలామంది నాయకులు కార్యకర్తలు హెడ్ ఆఫీస్కి జనసేన పార్టీ ఆఫీస్కి విన్నపాలు పంపారు. కాబట్టి నిన్న అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. 17వ తారీఖు వరకు మీరు కొనసాగించవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్వచ్ఛందంగా వచ్చి మీ దగ్గర సభ్యత్వం తీసుకోవాలనుకుంటే వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళని సభ్యులుగా చేర్చుకోండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం 17వ తారీఖు వరకు కూడా జరగాలని మన వైపు నుంచి కూడా ఈ శిబిరం తరఫు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను. శిబిరం అవసరం లేదు, ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి, ఇక్కడ ఓపెన్ ఎయిర్లో కూర్చోవడం కూడా మంచిది కాదు. కాబట్టి మీరు లోపలుండైనా సరే ఇది చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుగుతుంది. పోయిన సంవత్సరం జరిగిన మెంబర్షిప్ని దాటి ఈసారి దాదాపుగా డబుల్ దట్ నంబర్ అచీవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఆయన నిస్వార్థ ప్రజాసేవ. అంటే మనం అపోజిషన్లో ఆయన చూసాం, ఆయన ఆవేశాన్ని చూసాం, ఆయన ఎంత ఆందోళన చెందాడో ఈ రాష్ట్రం కోసం చూసాం. ఆయనే తగ్గుతూ ఆయనకి నష్టం జరిగినా, ఆయన పార్టీకి నష్టం జరిగినా అదంతా తర్వాత చూసుకుందాం. ముందు మన రాష్ట్రం స్టెబిలైజ్ కావాలని చెప్పేసి ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దానికి మద్దతుగా నిలబడిన ప్రతి జన సైనికుడికి, ప్రతి అభిమానికి కూడా పేరు పేరున మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. అదే స్పిరిట్ని మనం కంటిన్యూ చేయాలి. ఆ స్పిరిట్ని కంటిన్యూ చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ సుస్థిరంగా సుభిక్షంగా డెవలప్ అయ్యే ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు కావాలి మనకి. అలాగే కూటమి నాయకత్వం కావాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు మనకి మరి ఆ గౌరవ స్థానంలో ఉంటే ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తే బాగుంటుంది ఏదైతే అనుకుంటున్నామో అది కొనసాగాలని కూడా అందరూ కోరుకుంటున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి మార్పులు చేర్పులు వస్తాయో, ఎవరికి ఎలాంటి అవకాశాలు వస్తాయో, మన కార్యకర్తలుగా మనందరికీ ఎలాంటి అవకాశాలు వస్తాయో కూడా మనం చేసే పనిని బట్టి, ప్రజలు మనల్ని స్వీకరించే విధానాన్ని బట్టి, ప్రజలకు మనం చేసే సేవను బట్టి మనకు గుర్తింపు వస్తుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఎవరిని పిలిచి బొట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మనం ప్రజల్లో నుంచి ప్రజలకు సేవ చేయడం ద్వారానే పైకి రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు. అందుకు కూడా మనం
మరి వారందరికీ అభినందనలు తెలియజేయాలి. రెండవది 14వ తారీఖున మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. పిఠాపురం హెడ్ క్వార్టర్స్గా జరుపుకుంటాం. అయితే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఉధృతంగా జరుగుతుంది. దానికి బ్రేక్ ఇవ్వటం అవసరం లేదేమో అనే భావంతో అధ్యక్షుల వారు నిన్న ఒక డెసిషన్ తీసుకున్నారు. ఎక్కడికక్కడ మీరున్న ప్రాంతంలో, మీరున్న డివిజన్లో, మీరున్న ఏరియా, సబ్ డివిజన్ ఎక్కడైనా సరే మీరు 10 మందో 20 మందో 50 మందో కలిసి జెండా ఆవిష్కరణ చేసుకుని మీరు ఇంటింటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, మరి జనసేన నాయకత్వం ఏం చేస్తుంది, జన సైనికులుగా మన బాధ్యత ఏంటి, మనం ఈ సొసైటీకి ఎలా ఉపయోగపడగలం అనే విషయాల మీద చర్చ చేయాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రతి జన సైనికుడు కూడా 14వ తారీఖుని వాళ్ళ ఏరియాల్లో ఉత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది, సూచించడం జరిగింది. అదేవిధంగా మనం కూడా మన ప్రాంతాల్లో చేసుకున్నాం. మరి పెద్దలు గోపి గారిని కానీ వారి మిత్ర బృందాన్ని కానీ నేను కోరేది ఏంటంటే, మన అమరావతి ఏరియా అనుకోండి, మీకు బాగా పరిచయం ఉన్న ఈ ఏరియాల్లో మీరు కూడా ఆ ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక ఫైనల్గా ఈ శిబిరం ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి మనందరికీ ఆదర్శప్రాయంగా ఒక వీర మహిళ నిలబడింది అన్న విషయం ఇక్కడ కాదు, హెడ్ ఆఫీసులో కూడా వినపడుతుంది. ఒకే వీర మహిళ ఒక క్యాంపులో 10 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోవటం అనేది నా ఉద్దేశం స్టేట్లో రికార్డ్ అమ్మా, స్టేట్లో రికార్డ్. చాలామంది వీర మహిళలు చేస్తున్నారు, చాలామంది వాళ్ళకు అనుకూలమైన టైంలో చేస్తున్నారు, ఉదయం చేస్తున్నారు, సాయంత్రం చేస్తున్నారు. కానీ ఇదేదో ఒక ఆఫీస్ లాగా, ఇదే మనకి మెయిన్ జాబ్ లాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు కూర్చోవడం అనేది ఇలాంటి ఈ హైవే పక్కన మీరు కూర్చోవడం అనేది నిజంగా అభినందనీయం. మీకు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున, మా అందరు జన సైనికుల తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు ఈ సందర్భంగా అందరూ కలిసి ఒక చిరు సత్కారం చేయాలనుకుంటున్నారు కాబట్టి మా అందరి తరఫున మీరు స్వీకరించాలని కూడా కోరుకుంటాం. థ్యాంక్ యూ అమ్మ. పవన్ కళ్యాణ్ గారే ఇస్తున్నట్టమ్మా. థ్యాంక్ యూ. అదేవిధంగా గోపి గారు అవసరం మీకు చేస్తానండి. గాంధీ గారు నేను ఇందాక దిగుతానన్న జంట కవులు ఇద్దరు కనపడ్డారు, నాసిరా గారితో అన్న. రండి దగ్గర మీరు కూడా దగ్గర రండి. గోపి గారు అటు అందరం లేదు కానీ మీకు కూడా అది ఇది ఇటు పక్క నుంచి ఈ చివరి దాకా అదే మీకు చేయాలి సార్. సార్ ఒక్కసారి ప్రసాద్ గారును ఆయన డేగలు ఉన్నారు కదా. కొంచెం సార్ అందరూ గ్రూప్ ఫోటో దిగుదాము. నిలబడండి.